హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు రేషన్ కార్డు సంబంధించి మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదనమాట. కంప్లీట్ మనకు రేషన్ కార్డు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకి పేరు ఒక అప్డేట్ అవుతుంది. అలాగే మీకు ఎంఆర్ఓ పెండింగ్ అని, అలాగే డిసిఎస్ఓ పెండింగ్ అని వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ ఫారంలను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుందన్నమాట. అక్కడ మనకు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు అప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో చాలా రేషన్ కార్డ్స్ అప్లికేషన్ జరుగుతున్నాయి కాబట్టి 96 లక్షలకు పైగా అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 1 మంత్ కావచ్చు, అలాగే 20 డేస్ కావచ్చు. అప్రూవ్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రావడానికి 1 మంత్ పట్టవచ్చు, 20 డేస్ పట్టవచ్చు, 2 డేస్ పట్టవచ్చు, అలాగే 15 డేస్ పట్టవచ్చు అనమాట. సో మీరు రాలేదని ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక్కసారి కనుక రేషన్ కార్డ్ అప్రూవ్ అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ కీ నెంబర్ ఆటోమేటిక్గా అప్రూవ్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఎవ్వరు కూడా దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా పేర్లు యాడింగ్ చేయించుకుంటే యాడింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఎవరైనా కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకోండి, అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకు రేషన్ కార్డ్ సంబంధించి కంప్లీట్గా పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ నెల 25వ తేదీ నుంచి రేషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ఆగస్టు 10వ తేదీ వరకు కంప్లీట్గా అప్రూవ్ అయినటువంటి వారికి అయితే రేషన్ కార్డ్ అందజేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ మనకు అప్రూవ్ అయిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ ఆగస్టు 10 వరకు కంప్లీట్గా రేషన్ కార్డ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగిందన్నమాట. మండలాల వారీగా కంప్లీట్గా ప్రతి జిల్లా కలెక్టర్, అలాగే ఎంఆర్ ఆఫీస్లో ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరికీ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దగ్గరుండి ప్రతి ఒక్క రైతుకు రేషన్ కార్డు అందాలనే ఆలోచనతో ఈ స్కీమ్ని ప్రారంభించామని, ప్రతి ఒక్క నిరుపేద రైతుకు రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డు వాళ్ళకు అందజేయాలని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. మీరు ఎవరు కూడా రేషన్ కార్డు సంబంధించి ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. డిసిఎస్ఓ పెండింగ్, ఎంఆర్ఓ పెండింగ్, మండల్ ఆఫీస్ పెండింగ్ అని ఉంటే ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది. చాలా రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు ఎవరు కూడా దాని గురించి ఆలోచించకండి. పెండింగ్ అని ఉంటే కూడా అప్రూవ్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రాకుండా మీకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. బట్ కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోను తగ్గించిన లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.